హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్రెడీ ముందు వీడియోలో శారీతో ఫ్రాక్ ఉంది కదండి, ఆ ఫ్రాక్ని ఎలా కట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు దాన్ని ఏ విధంగా కుట్టాలో ఈ వీడియోలో మనం చూద్దామండి. దానికోసం మనం పైన పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా. దాన్ని ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ రెండు సపరేట్ చేసుకుంటున్నాను. లైనింగ్ని అలాగే పైన ఫ్యాబ్రిక్ని రెండు కూడా నేను సపరేట్గా చేసుకుంటున్నాను. రెండు కూడా బ్యాక్ వచ్చే ఒక పార్ట్ అలాగే ఫ్రంట్ ఒకటి, అలా రెండు కూడా విడివిడిగా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ ఏదో ఒకటి తీసుకోవాలి. లైనింగ్ని అలాగే పైన ఫ్యాబ్రిక్ని రెండు కూడా తీసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం రెండు కూడా సేమ్ ఈక్వల్లో పెట్టుకొని ప్లేస్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ మళ్ళీ అటు ఇటు జరగకుండా సేమ్ లెంత్లో పెట్టుకోండి. ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర కానీ ఎక్కడ కూడా ఎగుడు దిగుడు లేకుండా చూసుకొని నీట్గా పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే రెండు కూడా మనకు కదలకుండా ఉండాలి కాబట్టి మనం బాల్ పిన్స్ అనేవి కూడా దీనికి పెట్టుకోవాలి. ఇలా బాల్ పిన్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి రెండు కూడా ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉంటుంది, కుట్టు చాలా నీట్గా వస్తుంది. మనం ఏం కుట్టుకున్నా సరే ఇలా బాల్ పిన్స్ పెట్టుకొని కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఎందుకంటే క్లాత్ అనేది మనకు అసలు జరగదు కదా, కరెక్ట్గా స్టిచ్ అనేది పడుతుంది. ఇలా మనం ఇప్పుడు బోట్ నెక్ కట్ చేసుకున్నాం కదండి, ఆ నెక్ని మనం రెండు కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం పాదం అంతా ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే 1/2 ఇంచ్ పడుతుందండి కొంచెం. అలా మనం పాదం అంతా పెట్టుకొని ఖర్చుని రౌండ్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకున్నాక మనం పైన శారీ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, దాన్ని మనం ఏదైతే ఉందో అదంతా కూడా కట్ చేసుకోవాలి. దీన్ని మనం స్టిచ్ చేసిన తర్వాత మాత్రమే కట్ చేయాలండి. ముందు కట్ చేస్తే ఏమవుతుందంటే నెక్ పార్ట్ మొత్తం కూడా మనకి సాగిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే లైనింగ్ ఒకటి కట్ చేసుకొని మీరు పైన ఫ్యాబ్రిక్ని మాత్రం అలాగే ఉంచుకొని ఇలా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోండి, చాలా కరెక్ట్గా వస్తుంది. నెక్ అనేది అక్కడ సాగకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం బాల్ పిన్స్ని మొత్తం కూడా తీసుకోవాలి. ఇలా మనం నాట్స్ ఇచ్చుకున్నాం కదండి, నాట్స్ ఇచ్చిన తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుని లైనింగ్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోవాలండి, అసలు కొంచెం కూడా పైన ఉండకూడదు. ఇలా లైనింగ్ మొత్తం లోపల పెట్టుకొని దీనిపైన మళ్ళీ మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం దీన్ని ఎడ్జ్లో వేసుకోండి, అంటే లాస్ట్కి ఇలా జస్ట్ మనకి డ్రెస్సెస్ కదా ఎలా వస్తుందో ఆ విధంగా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నేను రౌండ్ మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేస్తానండి. ఇప్పుడు మనకి చంక భాగం ఉంది కదండి, ఆర్మ్ హోల్ వైపు, అది కూడా మనం అటాచ్ చేసుకోవాలి. మీరు ఇవన్నీ కూడా అటాచ్ చేసుకున్నప్పుడు బాల్ పిన్స్ అటాచ్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇలా ఇప్పుడు ఇది కూడా అటాచ్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్ ఇంకోటి కూడా ఉంది కదండి, దాన్ని కూడా నేను అటాచ్ చేసుకుంటున్నాను. అలాగే మనకు మిగిలిన పార్ట్ ఉంది కదండి, దాన్ని కూడా నేను కట్ చేసుకుంటున్నాను. అలా మనం రెండు వైపులు కూడా అటాచ్ చేసుకొని మెడ దగ్గర అలాగే ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదండి, దాన్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు సైడ్స్ కావాలంటే సైడ్ కూడా మీరు జాయింట్ చేసుకోవచ్చండి. అంటే మీకు ఏమైనా కదులుతుంది అని ఇబ్బంది ఏమైనా ఉంటే క్లాత్ బట్టి, క్లాత్ కొన్ని సిల్క్ అలాంటివి అయితే కనుక మీరు జాయింట్ చేసుకోండి. ఇప్పుడు ఇది పట్టే కాబట్టి ఇది ఎలాగో కదలట్లేదు కాబట్టి నేను స్టిచ్ అనేది చేయట్లేదు. ఇలా మనం ఒకసారి లెంత్ అనేది చూసుకోవాలి. నేను 1/2 ఇంచ్ అనేది నేను ఖర్చు ఉంచుకున్నానండి. అలా మిగిలిందంతా మనం 14 పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఆ 14కి నేను మార్క్ చేసుకుంటున్నాను. అలాగే 1 ఇంచ్ ఖర్చు ఉంది కదండి, ఆ ఖర్చు కూడా నేను మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మిగిలింది ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ మొత్తం కూడా మనం కట్ చేసుకోవచ్చు. మనం ఇలా 15 ఇంచెస్ ఉంచుకొని ఖర్చుతో కలిపి 15 ఇంచెస్ ఉందండి, ఆ మిగిలిన పార్ట్ నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ ఇలా ఒక ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదండి, అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ ఎలా అయితే నెక్ అది తిరగేసుకొని మొత్తం చేసుకున్నామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా నేను అటాచ్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలంటే మనకు షోల్డర్ పార్ట్ ఉంది కదండి, ఆ షోల్డర్ పార్ట్ దగ్గర రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదండి, ఆ 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం కుట్ అనేది చాలా గట్టిగా వేసుకోవాలి, రఫ్ లాగుతూ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇదే విధంగా రెండో సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి.
ఇక్కడ కూడా సేమ్ అదే లెంత్లో 1/2 ఇంచ్ ఖర్చుగా పెట్టుకుంటూ మనం అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను రెండు వైపులో కూడా భుజాలు అనేవి అటాచ్ చేసుకున్నానండి. మనం ఆల్రెడీ ఫ్రంట్ వచ్చి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లోతు పెట్టుకున్నాం కదండి, అది మనకు ఫ్రంట్ పార్ట్. బ్యాక్ సైడ్ మామూలుగా ఉంటుంది, మీరు దాన్ని బట్టి స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకుందాం. మామూలుగా మనం హ్యాండ్స్ ఎలా చేస్తామండి, బ్లౌజ్కి వచ్చి మనం తిరిగేస్తాం. అదే డ్రెస్కి అనుకో మనం డబుల్ ఫోల్డింగ్ చేసి ఫోల్డ్ చేసుకుంటాం కదండి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటాం కదా. డ్రెస్కి అయితే ఇలాగే చేసుకోవాలండి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే నాకు అంచు వచ్చిందండి, అంచు అనేది పోతుంది డబుల్ ఫోల్డింగ్ చేస్తుంటే. కాబట్టి నేను జస్ట్ మనం బ్లౌజెస్కి ఎలా అయితే ఒక లైన్ సింగిల్ లైన్ వేసుకొని రివర్స్ చేసుకుంటామో ఆ విధంగా నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. మీకు అంచు అది లేకపోతే మీరు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని చేసుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని రెండు కూడా జాయింట్ చేసుకుంటున్నాను. ఇది మనకు ఎలాగో మార్చి వరకు పెట్టుకున్నాం కాబట్టి ఇలా ఉన్నా బాగానే ఉంటుంది కాబట్టి నేను ఇలా స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసుకొని పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం ఈక్వల్గా పెట్టుకొని పైన కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ కింద పార్ట్ అనేది అయిందండి. పైన మనకి అటాచ్మెంట్ కూడా చేసుకోవాలండి. పైన మనం ఆల్రెడీ షేప్ అనేది కట్ చేసుకున్నాం కదా, అది మనం లైనింగ్ని అలాగే మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ని రెండు కూడా జాయింట్ చేసుకుంటూ ఒక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇది జాయింట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనకి అటాచ్ చేసినప్పుడు బాడీ పార్ట్ ఇది అటాచ్ చేస్తాం కదండి, అప్పుడు ఇది కదిలిపోతూ ఉంటుంది, మనకి అటాచ్మెంట్ అనేది కరెక్ట్గా ఉండదు. కాబట్టి మీరు ముందు తప్పకుండా కూడా ఈ రెండింటిని ఒకసారి అటాచ్ చేసుకోండి. ఇలా అటాచ్ చేసుకొని మనకి మిగతా ఎక్కడ ఎక్స్ట్రా ఉంది కదండి ఇక్కడ క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ని కూడా ఇప్పుడే కట్ చేసుకోండి. అలాగే సైడ్ కూడా మీకు ఎక్స్ట్రా ఎక్కడైనా క్లాత్ ఉంటే దాన్ని కూడా మీరు కట్ చేసుకోండి. ఇక్కడ మధ్యలో వచ్చి మనం చిన్న నాట్స్ ఇచ్చుకోవాలండి. టక్స్ పెడతాం కదా, అలా చిన్నగా పెట్టుకోవాలి, మరీ పెద్దగా పెట్టకూడదండి. అంటే జస్ట్ మనకి షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా, జాయింట్ దగ్గర మనకి మిడిల్ పార్ట్ తెలియడానికి మాత్రమే టక్స్ అనేవి పెట్టుకుంటాం. మీరు పెద్దగా పెట్టుకుంటే మీకు హోల్ లాగా అయిపోతుంది, చిన్నగా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. మనం ఆల్రెడీ ఫ్రంట్ బ్యాక్ కూడా అటాచ్ చేసుకున్నాం కదండి బాడీ పార్ట్. దానికి మనం ఇప్పుడు పెట్టుకున్న టక్స్ కరెక్ట్గా ఇక్కడ షోల్డర్ పార్ట్ ఉంది కదండి, ఆ షోల్డర్ పార్ట్కి కరెక్ట్గా మనం ప్లేస్ చేసుకోవాలి. మనం ఇచ్చిన టక్స్ అలాగే షోల్డర్ దగ్గర మనం జాయింట్ చేసుకున్న పార్ట్ కూడా రెండు ఈక్వల్గా ఉండాలండి. మనం మిడిల్ నుంచి కుట్టుకుందాం. ఇక్కడ మరి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం అటు ఇటు మనకి ఎగుడు దిగుడు అవుతూ ఉంటుంది. అలా కాకుండా మనం కరెక్ట్గా మిడిల్లోంచి కనుక మనం అటాచ్ చేసుకుంటూ వస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి హ్యాండ్. ఇలా నేను మిడిల్లోంచి ఒక సైడ్ మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకా మనం దారం కూడా కట్ చేయట్లేదండి, ఇక్కడే నేను టర్న్ చేసేస్తున్నాను బ్యాక్ సైడ్కి. ఇలా టర్న్ చేసి మనం అలాగే డబుల్ స్టిచ్ వేసుకుంటాం కదండి, ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది నేను ఇక్కడే వేసేస్తున్నాను. ఇలా మనం మళ్ళీ రివర్స్లో కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని మనం ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చాం కదండి, మళ్ళీ ఇప్పుడు మిగిలిన పార్ట్ని కూడా మనం అటాచ్ చేసుకోవాలి. అంటే మిగతా హాఫ్ కూడా ఉంది కదండి టక్స్ నుంచి ఇటువైపుకి, అది కూడా మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా మనం 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటూ ఇది అటాచ్ చేసుకోవాలి. ఖర్చు మాత్రం తక్కువ పెడితే విడిపోతుందండి, మీరు ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. దీన్ని కూడా మీరు రివర్స్ చేసుకొని మళ్ళీ మిడిల్ పాయింట్కి వెళ్ళే వరకు కూడా మనం స్టిచ్ అనేది చేసుకోవాలండి. అంటే మనకి ఇప్పుడు డబుల్ స్టిచ్ పడినట్టు కదా, అందుకని నేను ఇలా రివర్స్ చేస్తున్నాను. ఇలా మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. మనకి అటాచ్మెంట్ అనేది చేసామండి దీనికి.
ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ మొత్తం కూడా లెంత్ ఈక్వల్గా వస్తుందండి. ఎక్కడ కూడా ఎగుడు దిగుడు రావడం కానీ కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ అవడం కానీ ఏమీ ఉండదండి. చాలా కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ అటాచ్మెంట్ అనేది. అలాగే ఇప్పుడు వేరే వైపు కూడా మనం అటాచ్ చేసుకోవాలి కదా, దాన్ని కూడా మనం హ్యాండ్ ఎలా అయితే మనం కిందది స్టిచ్ చేసుకొని పైన అటాచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా అటాచ్ చేసి ఈ పైన పార్ట్ బాడీ పార్ట్ ఉంది కదండి దానికి అటాచ్ చేసుకోవాలి. ఇలా నేను 2 హ్యాండ్స్ని కూడా అటాచ్ చేస్తాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. ఇలా మనం లైనింగ్ వైపు పెట్టుకోవాలండి. మొత్తం లైనింగ్ వైపు పెట్టుకొని మనం ఈక్వల్గా పెట్టుకోవాలి. మొత్తం బాడీ పార్ట్ మొత్తం కూడా సమానంగా చేసుకోవాలి. ఎక్కడ మడతలు అవి లేకుండా ఈక్వల్గా చేసుకోండి. ఇప్పుడు మనం కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ రెండు కూడా మనకి ఈక్వల్గా రావాలండి. హ్యాండ్స్ అటాచ్ చేసాం కదా, మనకి రెండు ఫ్రంట్ బ్యాక్ చూస్తే ఆ చంక భాగంలో అటాచ్మెంట్ అనేది ఫ్రంట్ బ్యాక్ కూడా ఈక్వల్గా ఉండాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అది మనకి అటు ఇటు వచ్చింది అంటే కనుక కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి డ్రెస్. అది మాత్రం చూసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ కొలతకి ఒక డ్రెస్తో కట్ చేసుకున్నాం కదండి, అదే డ్రెస్ని మనం తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి మనం ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనం బోట్ నెక్ తీసుకున్నాం కాబట్టి మనకి కొంచెం ఎక్స్ట్రా అనేది వస్తుంది. దాన్ని మనం కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, నేను అందుకే 1 ఇంచ్ ఎక్స్ట్రాకి పెట్టుకుంటున్నాను డ్రెస్ని. ఇలా పెట్టుకొని మనం చంక భాగం వరకు కూడా ఈక్వల్గా చేసుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే మన డ్రెస్ ఎంత అయితే కరెక్ట్గా ఉందో అదే స్టిచ్చింగ్గా మనం మార్క్ చేసుకోవాలి, అదే సైజులో. ఇప్పుడు నేను దాన్ని కూడా మార్క్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. అలాగే 2 సైడ్స్ కూడా మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ హ్యాండ్ ఉంది కదండి, మనం ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నాం కదా, అది కూడా ఒకసారి మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. నేను అలాగే కింద రౌండ్ నేను హ్యాండ్ కొలుచుకుంటానండి. ఇక్కడ హ్యాండ్ ఎంత ఉందో అంతా నేను పెట్టుకుంటున్నాను టేప్తో. ఇక్కడ నేను ఇక్కడ ఇలా 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. నా హ్యాండ్ లెంత్ వచ్చి అక్కడ 5 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్ నేను మార్క్ చేసుకొని మనం ఏదైతే హ్యాండ్ తీసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గరికి నేను ఒక లైన్ గీసుకుంటున్నాను. మనం హ్యాండ్ ఏ షేప్లో ఉంటుందో అలాగా మొత్తం కూడా నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మనం దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం ఒకసారి గట్టిగా రఫ్ అనేది లాగి మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసిన దాని మీద స్టిచ్ చేసుకోండి. ఈ రెండు కూడా మనకి ఎప్పుడు ఈక్వల్గా ఉండాలండి. మీరు అది కన్ఫర్మ్గా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా నేను కింద వరకు కూడా సేమ్ అలాగే మార్కింగ్ చేసుకున్నట్టే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోండి. అంటే మనం ఖర్చు ఉంచుకోవాలండి 1 ఇంచ్. ఆ 1 ఇంచ్ కాకుండా మనకి ఎక్స్ట్రా పీస్ ఏమైనా వస్తుంది కదండి, దాన్ని మనం కట్ చేసుకోవాలి. అలా స్ట్రైట్గా కటింగ్ అనేది ఒకసారి చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఒక సైడ్ అయితే మనం స్టిచ్ చేసుకున్నామండి. సేమ్ అదే విధంగా మనం రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదండి, హ్యాండ్ లెంత్ అది కూడా చూసుకున్నాం. ఒకసారి అది కూడా మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నేను 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు మనం దీనికి జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మనం లెంత్ ఎంత ఉందో ఫస్ట్ దాన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ నడుము ఉంది కదండి, నడుము వెడల్పు వచ్చి నాకు 16 ఉందండి. నేను 16 తీసుకున్నాను. అంటే 32 మొత్తం రౌండ్, ఒకవైపు వచ్చి మనకి 16 ఉంది. అలాగే ఇప్పుడు మనం లైనింగ్ తీసుకొని లైనింగ్ అంతా కూడా మనం 16 అంటే 32 వచ్చేంత వరకు కూడా మనం కుచ్చులు అనేది పెట్టుకోవాలి. మన నడుము ఎంతైతే ఉందో అంతా కూడా వచ్చి రౌండ్ అంతా రావాలి కదండి, అలా రౌండ్ అంతా వచ్చేలా మనం కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2.5 మీటర్స్ లైనింగ్ తీసుకుంటున్నానండి. ఆ 2.5 మీటర్స్ని కూడా చాలా చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టుకుంటున్నాను నేను లోపల లైనింగ్కి. పైది కాదండి, ఇది లోపల లైనింగ్. లైనింగ్ మొత్తం కూడా ఇలా చిన్న కుచ్చు అనేది పెట్టుకుంటున్నాను.
ఇలా మనకి 2.5 మీటర్స్ లైనింగ్ అనేది పడుతుంది దీనికి. ఇలా మనకి మన నడుము వెడల్పు ఉంది కదండి, ఆ రౌండ్ మొత్తం 32 ఉంది కదా, 32 వచ్చే వరకు కూడా మనం ఈ కుచ్చులు అనే వాటిని పెట్టుకోవాలి. ఇలా నేను ఇక్కడితో ఆపేస్తానండి. ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుందాము ఎంతవరకు వచ్చిందో. ఇలా కుచ్చులు మాత్రం చిన్నగా పెట్టుకోండి, పెద్దగా పెట్టకుండా చిన్న చిన్నగా పెట్టుకోండి. మన కింద లెంత్ అనేది ఇప్పుడు రౌండ్ ఎక్కువ వస్తుంది ఇలా పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు దీన్ని ఒకసారి ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం. ఇది వచ్చి నాకు 32 కావాలి కదండి. ఇలా నేను 32 వరకు కూడా నేను కుచ్చులు అనేవి పెట్టుకున్నాను. కొంచెం ఎక్స్ట్రా పెట్టాను కాబట్టి నేను దాన్ని తీసేస్తున్నానండి. ఇలా 32కి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా కుచ్చులు పెట్టి నేను తీసేస్తున్నానండి. ఇలా 32కి మార్క్ చేసుకున్నాను కదా, ఇక్కడ ఈ పీస్ మొత్తం కూడా నేను సపరేట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ కట్ చేసేస్తున్నాను నేను దీన్ని. ఎక్స్ట్రా పీస్ నేను కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా 32 వచ్చిందని ఏం చేస్తానంటే 2 ఎడ్జెస్ కూడా నేను స్టిచ్ చేసుకుంటున్నాను. మనం లోపల దాన్ని మొత్తం కూడా ఒక స్టిచ్ అనేది ముందే చేసుకోవాలి. ఇలా నేను మొత్తం కింద వరకు కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. అంటే రెండు కూడా కలిపేస్తున్నానండి ఇక్కడ. ఇది మొత్తం ఏంటంటే మనకి కరెక్ట్గా నడువు లెంత్ ఎంత ఉందో అంతా రావాలండి. కొంచెం తక్కువ ఎక్కువ కూడా అవ్వకూడదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కరెక్ట్గా 16 ఇంచెస్కి నేను ఆఫ్ చేసుకుని హాఫ్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకుంటున్నాను. అంటే మనం జాయింట్ చేసినప్పుడు హాఫ్ ఫ్రంట్కి బ్యాక్కి కావాలి కదండి, అలా నాకు తెలియడానికని చిన్న టక్స్ అనేవి ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ కింద వచ్చి మనకి ఆల్రెడీ అంచు వచ్చిందండి, లైనింగ్ ఉంటుంది కదా. ఒకవేళ అలా రాలేదు అంటే మీరు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. ఇప్పుడు మనం పైన శారీ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఆ శారీ నేను తీసుకుంటున్నాను. ఆల్రెడీ దీన్ని ఎలా కుట్టాలో నేను చెప్పాను కదండి, 3 ఇంచెస్ తీసుకోవాలని. అలా నేను శారీ మార్క్ చేసుకున్నాను 3 ఇంచెస్కి. ఇప్పుడు ఎలా కుట్టాలో కూడా ఒకసారి క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలా మనం తీసుకున్న స్టిచ్చెస్ ఉన్నాయి కదండి 3 ఇంచెస్ చొప్పున, దాన్ని మనం స్టిచ్ చేసుకోవాలి. మీరు ఒక్కసారి వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా నేను ఫోల్డ్ చేస్తాను అనేది. మనం ఫస్ట్ తీసుకున్న మార్కింగ్ ఉంది కదండి, దాన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. దానికి ఆపోజిట్లో ఉన్న రెండాటిని కూడా ఒక దగ్గరికి వచ్చేలా చేసుకోవాలి. ఇలా మనకి ఒక బాక్స్ అనేది రెడీ అవుతుంది. అలాగే మళ్ళీ నెక్స్ట్ వచ్చేదాన్ని ఇప్పుడు ఎండ్ అయింది కదండి, దాని దగ్గరికి మనం ఆ మార్కింగ్ని ఇటువైపు దాని దగ్గరికి తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. అలాగే దాని తర్వాత రెండు కూడా మళ్ళీ అటాచ్ అయ్యేలాగా ఆ రెండాటిని కూడా మనం కలుపుకోవాలి. ఇలా దీనిపైన అంతా స్టిచ్ చేస్తే మనకి ఇంకొక బాక్స్ అనేది రెడీ అవుతుంది. అలాగే ఇదంతా కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఎక్కడ కూడా మనం మార్చక్కర్లేదు. మన స్టార్టింగ్ బాక్స్ పెట్టడం వస్తే సరిపోతుంది. మొత్తం అంతా కూడా మనం అలాగే పెట్టుకుంటూ మొత్తం వెళ్ళిపోవాలి. ఇదే విధంగా మనం మళ్ళీ కూడా ఇటువైపు ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ మనం రివర్స్లో అటువైపు కూడా వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకోవాలండి. వీటిని మనకి బాక్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంచెస్ కూడా ఎక్కడ తక్కువ ఎక్కువ అవ్వకుండా ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. ఇంతే అండి. ఇలా మొత్తం కూడా మనం శారీ మొత్తం మనకి నడుము వచ్చి 32 ఉంది కదా, మనకు ఆ 32 వచ్చే వరకు కూడా మనం ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా శారీ మొత్తం కూడా బాక్సెస్ అన్ని కూడా ఫిల్ చేసుకుంటున్నాను. మీరు ఒకసారి వీడియోలో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. ఇలా నేను మొత్తం కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు లెంత్ ఎంత వచ్చిందో ఒకసారి దీన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఇది కూడా మనకి 32 సరిపోతుందండి. నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టేశాను. నేను ఆ 32కే నేను ఇక్కడ కటింగ్ అని చేసుకుంటున్నాను. ఇలా మనకి బాక్సెస్ అనేవి కూడా ఈక్వల్గా వస్తాయండి, ఇలా 3 ఇంచెస్ మొత్తం తీసుకోవడం వల్ల.
ఇలా మనం ఒకవైపు చూసుకుంటే మనకి కరెక్ట్గా 16 ఇంచెస్ ఉండాలి. అలాగే మనకి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటుంది కదండి, ఆ ఖర్చు కోసం నేను ఒక 1 ఇంచ్ తీసుకున్నాను. ఇలా 1 ఇంచ్ కూడా నేను ఫోల్డ్ చేసుకొని మనం ఇందాక లైనింగ్ కుట్టుకున్నాం కదండి, సేమ్ అలాగే ఇటువైపు కూడా మనం సైడ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి, అంటే అటాచ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలండి. ఇక్కడ 1 ఇంచ్ మనకి ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా ఉండదని ఖర్చులో పెట్టుకొని మొత్తం కింద వరకు కూడా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా నేను శారీని మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదండి, అదంతా కూడా కింద పార్ట్ని కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు 16 ఇంచెస్ ఉంది కదండి, ఆ 16 ఇంచెస్ దగ్గర మనం లైనింగ్కి ఎలా అయితే కట్స్ పెట్టుకున్నామో అదే విధంగా దీన్ని కూడా మనం చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు అటాచ్ చేయడం చాలా ఈజీ అండి. మీరు ఒక్కసారి వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఇలా పైన అయితే అటాచ్ చేస్తే అవ్వదు కదండి, అలా ఇప్పుడు లోపల పెట్టుకోవాలండి. దీన్ని మన బాడీ పార్ట్ ఏదైతే ఉందో ఆ బాడీ పార్ట్ మొత్తం కూడా నడుం పైకి వచ్చేలా పెట్టుకొని మిగతా పార్ట్ మొత్తం కూడా మనం లోపలికి పెట్టేసుకోవాలి. మనకి రెండు లోపల ఉన్న రెండు కూడా మంచి పార్ట్ అండి, కిందది అలాగే పైన బాడీ పార్ట్ కూడా లోపల ఉన్న రెండు మంచివి. అలాగే పైన వచ్చి మనకి ఖర్చు వచ్చే పార్ట్ మాట ఇది లోపల పార్ట్ మాట మనం ఇప్పుడు కుట్టేది. మనకి ఇక్కడ జాయింట్ ఉంది కదండి, బాడీ పార్ట్ జాయింట్, అలాగే మనకి కింద ఉన్న జాయింట్ ఉంది కదా, ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం. ఆ రెండు జాయింట్స్ కూడా ఒకే దగ్గరికి రావాలండి. ఇలా ఒకే దగ్గరికి వచ్చేలా పెట్టుకొని మనం స్టిచ్ అనేది రౌండ్ అంతా కూడా వేసుకోవాలి. ఇలా నేను కరెక్ట్గా రెండు స్టిచెస్ కూడా ఈక్వల్గా పెట్టుకొని నేను స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. దీనికి మనం హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలండి. హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటూ మొత్తం రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. మనకి సారీ వచ్చేది రివర్స్లో ఉన్నట్టండి, లోపల ఉన్నది మంచి వైపు అన్నమాట. మీరు దాన్ని ఒకసారి క్లియర్గా చూసుకోండి. మళ్ళీ అటాచ్ చేసినప్పుడు రివర్స్ అటాచ్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది. అలాగే ఇందాక మనం టక్స్ పెట్టుకున్నాం కదండి, ఆ టక్స్ మళ్ళీ మనకి ఎక్కడికి రావాలంటే కరెక్ట్గా వేరే జాయింట్ ఉంటుంది కదండి పై పార్ట్కి, కరెక్ట్గా ఎడ్జ్ కార్నర్లోకి మనకి ఇది రావాలి. ఆ బాడీ దగ్గర జాయింట్ అలాగే మనం వేసుకున్న టక్స్ రెండు కూడా మనకి ఒకే దగ్గర ఉంటేనే మనకి ఈక్వల్గా వస్తున్నట్టు. ఇలా రెండు కూడా కరెక్ట్గా వచ్చినాయి కదండి. ఇప్పుడు దీన్ని ఇలాగే రౌండ్ మొత్తం కూడా మనం ఫినిష్ చేసుకోవాలి. మనకి మళ్ళీ కార్నర్ వచ్చి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అదే ప్లేస్లో మనకి ఎండింగ్ అనేది కూడా అవ్వాలి. ఎక్కడ కూడా పీస్ అనేది మిగలకూడదండి, ఈక్వల్గా రావాలి. మనం పైన అంత లెంత్ అయితే 32 తీసుకున్నాం కదా, అన్నీ కూడా మనం అలాగే 32 తీసుకున్నాం కాబట్టి మనకి కరెక్ట్గానే వచ్చిందండి. అలాగే ఇప్పుడు లైనింగ్ కూడా దీనికి అటాచ్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ అంతే అండి, మనకు జాయింట్ ఉంది కదా, జాయింట్ దగ్గర నుంచే మనం స్టార్ట్ చేసుకోవాలి. బాడీ దగ్గర ఉన్న జాయింట్, అలాగే కింద పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్, దాని దగ్గర జాయింట్, లైనింగ్, మూడు జాయింట్స్ కూడా ఒకే దగ్గర రావాలి. ఇలా మనం దీన్ని కూడా అటాచ్ చేసుకోవాలి. మీరు సారీని ఇలా లైనింగ్ని రెండు ఒకేసారి అటాచ్ చేసుకోవచ్చు అండి, కాకపోతే మనం అలాగా డబుల్ స్టిచ్ వేయాలి కాబట్టి నేను ఇక్కడ 2 సార్లు అటాచ్ చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను. ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల మనకి డ్రెస్ దగ్గర గట్టిగా ఉంటుంది నడుము పార్ట్ మొత్తం కూడా. ఇలాగే రౌండ్ అంతా కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. మనం పై పార్ట్ ఎలా అయితే అటాచ్ చేసామో అలాగే లైనింగ్ కూడా అటాచ్ చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం కూడా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ సైడ్ పార్ట్ కూడా మీకు సైజ్ ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందంటే సైడ్ కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. అంతేండి, మన డ్రెస్ మొత్తం కూడా రెడీ అయిపోయింది. బాక్సెస్ చూసారా అంత పర్ఫెక్ట్గా కరెక్ట్ సైజ్ వచ్చినాయో, ఈక్వల్ లెంత్లో ఇలా పెట్టుకోండి మీరు కూడా. ఇలా మన కింద వరకు గ్యార్ అనేది చాలా లూజ్ అనేది బాగా వస్తుందండి. ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ బాక్సెస్ అనేవి పర్ఫెక్ట్గా ఉండడానికి నేను ఒకసారి ఐరన్ అనేది కూడా చేసుకుంటున్నాను. ఇలా కింద వరకు కూడా మీరు బాక్సెస్ పెట్టుకున్నాక ఐరన్ చేసుకోండి, మనకి కదలకుండా బాక్స్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అంచు వచ్చింది కదండి, అంచు లేకుండా మీకు అంచు వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నాకు కొంచెం లెగిసిపోతుంది.
మీకు ఇలా లేకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా నేను చూపిస్తాను. జస్ట్ నేను సూది దారం తీసుకున్నానంటే దారంతో నేను ఈ రెండాటిని కూడా అటాచ్ చేస్తున్నాను. ఇలా మీరు మెషిన్ మీద కూడా వేసుకోవచ్చు. మెషిన్ మీద వేస్తే ఏమవుతుందంటే నొక్కేసినట్టు అయిపోతుందండి ఆ పార్ట్ మొత్తం. కాబట్టి నేను ఇక్కడ జస్ట్ దారంతో చిన్న చిన్న టాకాల్లో వేసుకుంటున్నానండి, అంటే అది లెగిసిపోకుండా ఉండడానికి. మీరు ఒకవేళ అంచు లేకుండా డైరెక్ట్గా తీసుకుంటే ఇలా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నాకు అంచు వచ్చింది కాబట్టి నేను లెంత్ తక్కువ ఉందని అంచు కూడా తీసుకున్నానండి. దానివల్ల నేను ఇక్కడ స్టిచ్ అనేది చిన్నగా వేసుకుంటున్నాను, చిన్న చిన్న టాకాలు అనేవి పెట్టుకుంటున్నాను. అంచు ఇంత మందంగా లేదు, బాగానే ఉంది అనుకుంటే మీరు మామూలుగా ఉంచేసుకోవచ్చు. ఇలా నేను మొత్తం అన్నీ కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటున్నాను. అంతే అండి, మనకి ఈజీగా ఓల్డ్ శారీతో ఒక న్యూ డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.